హాయ్ అండి. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం ప్లాటింగ్ని ఏ విధంగా చాలామందికి ప్లాటింగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో ప్లాటింగ్ ఎగ్జామ్ని ఏ విధంగా క్లియర్ చేయాలి, దానికోసం నేను మీకు చాలా కంటెంట్ ఇచ్చాను. అదేవిధంగా కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీకు పెట్టాను. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నేను ఏదైతే మీకు టిప్పన్స్ ఇచ్చానో ఆ టిప్పన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసే ఉంటారు మీరు. అందరైతే అది ముందు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అక్కడ నుండే వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ పేపర్ నుండే ఒక టిప్పన్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే ఇచ్చే అవకాశం ఉంది. అందుకోసమే నేను కూడా మీకు చెప్పేది ఏంటిదంటే, నేను పెట్టిన ప్రతి ఒక్క టిప్పన్ మీరు ఒకసారి ఏంటిదంటే కన్వర్షన్ చూసుకోండి, ప్రతి ఒక్కటి కన్వర్షన్ చూసుకోండి. సో ఈ సప్లీ ఎగ్జామ్ వాళ్ళకు ముందుగా మీకైతే తెలిసి ఉంటుంది మనకు ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది, మీరు ఇంతకుముందు రాసిండ్రు కాబట్టి మీకు తెలుసు అది. సో మీరు ఏం చేయాలంటే, నేను కొన్ని ఎక్స్ట్రా టిప్స్ చెప్తాను, దాన్ని పాటించి మీరు కొంచెం ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి మీ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను ఒక చిన్న సలహా ఇస్తాను, దాన్ని మీరు పాటించండి. జీ లైన్ మనము అది టోటల్గా జీ లైన్ ఎప్పుడన్నా కానీ బేస్ చేసుకొని చేసేదే జీ లైన్. ఆ టోటల్ జీ లైన్ ఎంత వచ్చిందనేది మన ముందు టోటల్ ఒకసారి జీ లైన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఓకేనా. జీ లైన్ ఎట్లా అంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు జీ లైన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నంబర్స్ ఏమో చాలా వచ్చినాయి జీ లైన్స్. 100% జీ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నంబరు మనకు చాలా క్లియర్గా కనిపించాలి, మనం చాలా క్లియర్గా గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టి ఈ జీ లైన్ ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోవాలి, మిగిలితా అన్నీ కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ జీ లైన్ని కన్ఫర్మ్ చేసుడు ఎట్లా అంటే, ఆ జీ లైన్ని కన్ఫర్మ్ చేయడంలో మనకు కొన్ని హింట్స్ వస్తాయి. ఆ హింట్స్ ఏంటిది అని అంటే, ఈ నల్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ అదొకటి, దాని తర్వాత ఫార్ములా, ఓకేనా. దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక రిజల్ట్ వస్తుంది, అది యాక్యురేట్గా రిజల్ట్ వస్తుంది. సో నల్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే నేను చెప్తాను. ఈ నల్ అంటే ఇలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఈ జీ లైన్లో మనకు నంబర్స్ ఇస్తారు కదా, ఈ జీ లైన్లో నంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ నంబర్లో నల్ ఎక్కడుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మనం చేసుకోవాలి, ఓకేనా. దానికంటే ముందు మళ్ళీ మీరు ఈజీగా రావాలంటే మీరు ఏం చేసుకోవాలంటే, ఒక పట్టిక వేసుకోండి. ఇలా మీకు ప్లాటింగ్ ఎగ్జామ్కు వెళ్ళక ముందే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇలా ఒక పట్టిక వేసుకోండి. ఇలా పట్టిక వేసుకున్న తర్వాత